హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాగైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అయితే మా ఆయన్ని నా కోసం ఒక స్పెషల్ వంట చేయమన్నాను అనమాట. అదేంటంటే గోంగూర చికెన్. నాకు చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది. చాలా రోజుల నుంచి కాదు, మొన్న వీడియో చూసిన అనమాట, అప్పటి నుంచి తినాలనిపిస్తుంది. అందుకోసమే మా ఆయన్ని చేయమంటే ఇక సరే చేస్తా అని ఈరోజు అయితే వీలు కుదిరింది. ఇక షాప్లో కూడా ఉండాలి కదా, అందుకోసమే ఇక ఈరోజు అయితే వీలు కుదిరించి మరి నా కోసం చేస్తున్నాడు. డెలివరీ కూడా దగ్గర పడుతుంది కదా, డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ కొంతమంది అడుగుతున్నారు డేట్ ఇచ్చిండ్రా అక్క, డెలివరీ ఎప్పుడు అని. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. ఎండ అయితే పరేషాన్ అవుతుంది. చూడండి వెనకాల అయితే పందిళ్ళ మా వాళ్ళు అయితే ఆడుకుంటారు. మా ఆయన అయితే వంట ప్రిపేర్ చేస్తాడు. నేనైతే కొద్దిగా ఇక షాప్లో కూర్చొని గిరాకీ చూస్తున్నా. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఎండ వల్లనో నాకు ఆయాసం బాగా వస్తుంది అనమాట. మా ఆయన అయితే నా కోసం గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. బట్టలన్నీ ఉతికేసిన. ఇక నా పని అయితే పూర్తయిపోయింది. మా ఆయన నా కోసం చేస్తాను. చూడు ఇటు ఎండలో కష్టపడతాను. ఫుల్ ఎండ పడుతుంది. మామిడి స్పెషల్ కాబట్టి బాగా రైస్ గోంగూర చికెన్ కలుపుతుండు పోయేస్తాడు షాప్లో. మావిడైతే చాయ్ పోస్తుంది అన్నట్టు. ఎందుకు పోస్తుందో అర్థం చేసుకోవాలా. ఇక్కడ నేను వంట చేస్తున్నా, లేకపోతే ఆమె పోయేది. కానీ ఇక నేను పోయమని చెప్పిన. ఈ వేడిలో కూడా ఛాయ్ తాగుతాను కొంతమంది అయితే. సో 10 ఛాయలు అయితే ఆర్డర్ వచ్చాయని మావిడ ఛాయ్ బంద్ చేసిన. కానీ ఇక్కడైతే మావిడ స్పెషల్ వంట చేస్తున్నా. ఆల్రెడీ మేము ఆవిడ చెప్పేసింది కదా మీకు ఇవ్వండి. ఇది గోంగూర, ఇది కర్రీ కోసం చికెను, ఇది ప్లస్ గోంగూర ప్లస్ చికెన్, ఇది కర్రీ ఇంకా కాలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేసినట్టు వండడం. మావిడైతే చూపెట్టమని చెప్పిన ఫస్టే అద్దని చెప్పింది మావిడైతే. ఇవ్వండి చూడండి, చాయ్ మొత్తం పడితే ముందే క్లీన్ చేసుకుంటాను. వాళ్ళైతే ముట్టుకుంటాను మావిడ. ఇది ఫుల్ వేడి అవుతుంది పొద్దున కూడా. ఇక మావిడైతే స్పెషల్గా మావిడ కోసం చాలా రోజు అడుగుతుంది పాపం. ఈరోజు అయితే ఫైనల్ అయితే ఆమె కోసం చేస్తున్నట్టు. ఇదైతే చికెను, ఇక్కడ గోంగూర. కృతిక పాప అయితే ఇక్కడ నాకు చూపెట్టు అంటుంది. టిఫిన్ అయితే ఉప్మా చేసేసిన, తినేసిన అనమాట. మా వాళ్ళు అంబలి పంపించిండ్రు, అంబలి కూడా తాగేసిన. ఇటు చూడండి, ఏమి ఇవ్వాలో చెప్పు నీకు. ఇప్పుడే తినింది ఉప్మా, మళ్ళీ ఉప్మా ఇమ్మంటుంది. ఉప్మా అంటే ప్రాణం అంటది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చాలా రోజుల తర్వాత అన్నమాట చికెన్ తినాలనిపిస్తుంది. ఇన్ని రోజులు అయితే నాన్ వెజ్ అయితే అసలు ఏం పడలేదు కదా, ఇప్పుడు ఇక తిందామని. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఎక్కువ తినలేము కదా, అందుకోసమే ఇక మా ఆయన్ని చేసినాను. మా ఆయన పాపం నా కోసం కష్టపడుతున్నాడు, చెమటలు కాచుకుంటూ చేస్తున్నాడు. పోయొచ్చిన షాప్కి. చేయి కడగకుండా నువ్వు చేస్తావంటే నేను అన్నా. కానీ షాప్కి పోయినా అక్కడ ఏ వస్తువు ముట్టినా మళ్ళీ చేయి కడుగుతాడు. ఇప్పుడైతే గోంగూర వేసుకుంటాను. ఆల్రెడీ మొత్తం అయితే మెటీరియల్ అయితే వేసేసిన అన్నట్టు. ఈ గోంగూర అయితే ఇంత అనవసరం అయితే మావిడిగా తెంపంటే మొత్తం అయితే తెంపేసింది. నేనైతే ఇదంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే గోంగూర వేస్తున్నాము. దీని ఒక 10 నిమిషాలు అయితే ఇట్లా ఉడకనిస్తాను ఫ్రెండ్స్. ఉడకని తర్వాత మళ్ళీ అయితే కలిపితే మంచిగా అయితే ముక్కలకు పట్టుకుంటుంది అన్నట్టు. నేనైతే నాకు వచ్చినట్టు చేస్తున్నాను. మావిడైతే ఫస్ట్ టైం గోంగూర చికెన్ చేస్తున్నట్టు మావిడ కోసం. నేను ఆఫ్టర్ 10 మినిట్స్ అయితే ఇదే మొత్తం అయితే ఇట్లా కలిపేసిన. చూడండి, గోంగూర అయితే మొత్తం ముక్కలు పట్టినట్టు అవుతుంది. ఇంకొక 12 నిమిషాలు అయితే ఇట్లా ఉంచేస్తే, 20 నిమిషాలు అనుకోండి, వాటర్ పోసేసి ఇట్లా ఉంచేస్తే మొత్తం అయితే ఉడుకుతుంది అన్నట్టు. చైతో ఏమైంది బేటా? మా పాప అయితే అటు ఇటు చూస్తానా.
లబ్బరం ఉందా మమ్మీ ఆ షాప్లో ఉందా? మావిడైతే కష్టమవుతుంది షాప్లో. వీళ్ళు వద్దని చెప్పినా కూడా మావిడ నాకు తినాలనిపిస్తాను అన్నది. సో అందుకోసం అయితే ఇక మావిడ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నట్టు. లేకపోతే రేపు తినేమని చెప్పినా, లేకపోతే సండే తీసుకుని అంటే ఏం లేదు. షాప్లో గిరాకీ ఉన్నది, ప్లస్ ఇదైతే చేయమని చెప్పింది. కొన్ని అయితే వాటర్ యాడ్ చేస్తుంది దాంట్లో అయితే. ఇక ఉడకనియండి. ఒక 12 నిమిషాలు ఉడికితే మొత్తం అయితే మళ్ళీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మొత్తం ఉడికినట్టుగా. ఆల్మోస్ట్ ముక్కలు అయితే ఆయిల్లోనే ఉడికాయి అన్నట్టు. ఫైనల్ అయితే గోంగూర చికెన్ రెడీ అవుతుంది. ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఒక కర్రీ చేయమని చెప్పింది. ఆ కర్రీ కూడా చేస్తాం. మళ్ళీ బగారా అన్నంతో తింటున్నా కానీ ఫెయిల్ ఎట్లా కాదు కానీ ఒక మాట అన్నట్టు మాట. కప్పేసి ఒక 10-20 నిమిషాలు అయితే ఉండనిస్తాం ఫ్రెండ్స్. అయితే మా పెద్ద పాప హెల్ప్ చేస్తాను. మెల్లగా అవన్నీ ఉన్నాయి దాంట్లో. చికెన్ కర్రీ కోసం అయితే మళ్ళీ ఏదైతే కడాయి పెట్టేసిన ఇవైతే వేపుకుంటున్నట్టు. మా పాప అయితే అది ఒలిసింది, ప్లస్ మళ్ళీ దంచుతుంది. దంచుతా నీకు దంచుతుందా? దంచు కావాలి మరి ఇప్పుడు వేస్ట్. తొందరగా జుమ్ము ఇలా దంచు, నీకు దంచరాదు మళ్ళీ. చిల్లపాప ఇది వృద్ధిగా అట్లా పిల్ల సరిపోతాయి. ఉండని బేట ఉండదు. ఉండలే ఆడ చోట అట్లా చేస్తున్నాడు, నేను అట్లా వస్తాను. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి. ఇదైతే కొంచెం ఫ్రై లాగా చేసిందనమాట కర్రీ. నేనైతే డీప్ ఫ్రై చేయమంటే డీప్ ఫ్రై లేదు, ఎండకి కర్రీ లాగా మామూలుగా కర్రీ లాగా చేస్తా, తినేసాయి అన్నారు. సరే అని నేనైతే కలుపుతున్నా. మా ఆయన చేసిండు. జీరాక్స్ అయితే తీసేవాళ్ళు వచ్చింది అటు వెళ్ళిండ్రనమాట. షాప్లో కూడా ఎక్కువసేపు నిలబడలేను, అందుకోసమే ఇక పెట్టేసి కొద్దిగా కలుపుతూ ఉండని చెప్పేసి వెళ్ళారనమాట మా ఆయన అయితే. ఇదైతే అయిపోయిందంటే కర్రీ అయింది. గోంగూర వేస్తాం. మా ఆయన చూడండి వంట చేశాను కానీ మొత్తం ఎట్లా చేసింది. అంగడి స్టవ్ పొద్దున్నే క్లీన్ చేసినా మళ్ళీ క్లీన్ చేయబడుతుంది. ఇక తినడానికి దొరకాలంటే ఇక కష్టపడక తప్పదు అన్నట్టు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. 2 కర్రీస్ కూడా. మా వాళ్ళనైతే ఫస్ట్ తినేయమన్నా, ఎందుకంటే నాకు తినడానికి చాలా లేట్ అవుతుంది. నేను బాగా స్లో తింటా. ఇదంటే ఇదే కాదు, చికెన్ అంటే చికెనే కాదు, ఏదైనా సరే నేను చాలా స్లో తింటా అనమాట. అందుకోసమే మా వాళ్ళని తినేసేయమన్నా. మా వాళ్ళు ముగ్గురు అయితే ఫస్టే తినేసిండ్రు. ఇక నేను తినడానికి కూర్చున్నా. నాకు మినిమం అరగంట పడిందనమాట అన్నం తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. గోంగూర చికెన్ ఫ్రై కన్నా నాకైతే గోంగూర చికెన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. 2-3 సార్లు చేసినా అంత టేస్ట్ రాలేదు అప్పట్లో, కానీ ఈరోజు మాత్రం చాలా టేస్ట్ వచ్చింది. మా కృతిక పాప ఆల్రెడీ తినేసింది. ఇక నాతో కూడా తింటా అని మారం చేసింది. తినేసి 2 బుక్కలు అటు పరిగెత్తింది అనమాట. మా చైత్ర పాప తినడం అయిపోయింది ఇప్పుడే. ఇదైతే చికెన్ ఫ్రై. ఎక్కువ అయితే ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో మా ఆయన చేసిండు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ముక్క అయితే మంచిగా గట్టిగా స్మూత్గా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుండింది. నాకు అది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా గోంగూర చికెన్? చెప్పండి. చికెన్ అన్నం కొంచెం తినేసరికి నా కడుపు నిండింది. అబ్బాయి ఇంత తొందరగా కడుపు నిండిందా అనిపించింది. ఇంకొంచెం తినాలనిపించినా తినలేకపోయినా. ఇక మొత్తం అయితే తినడానికి అరగంట సేపు పట్టింది. బగారా రైస్ కూడా సూపర్ కుదిరింది అనమాట. ఏం కలర్స్ అవి ఏం వాడకుండా కొన్ని మసాలాలు వేసి మా ఆయన అయితే సూపర్గా చేసిండు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక తిన్న తర్వాత అయితే మేము ఇక్కడ ఒక స్లీప్ వేసుకుందాం అనుకున్నాం. వీళ్ళైతే మస్తు ఆడుకుంటారు. మా తాతకు కూడా అన్నం చికెన్ అయితే ఇచ్చేసిన. పాపం ఎండకైతే
ఫుల్ ఈ ముసలోళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. ముసలోళ్ళకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ బాగా ఇబ్బంది ఉంటుంది ఇంత ఎండకి. మా సైడ్ అయితే ఫుల్ ఎండ ఉందట. నేను తినేటప్పుడు అయితే తాతకు కూడా ఇచ్చేసిన. నేను తాత ఒకేసారి తిన్నామంట. చూడండి ఎంత ఎండ కొడుతుందో బయట. ఒక్క ఆవు కనిపిస్తలేదు, ఎద్దు కనిపిస్తలేదు, ఒక మనిషి కనిపిస్తలేడు. అందరూ చెట్ల కింద పుట్ల కింద మస్తు పడుకున్నారనమాట. ఇక నేనైతే తిన్న తర్వాత లోపలైతే బాగా ఉక్కబోస్తుందని వేడవుతుందని షాప్లో వచ్చి పడుకున్నా. ఇక్కడ చాప వేసుకొని కృతిక పాప నేనైతే ఒక స్లీప్ వేసేసాం. ఇక మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు. కృతిక పాప పడుకున్నట్టు యాక్టింగ్ చేసిందట. నేనైతే ఆల్రెడీ పడుకునేసాను. ఇక మా చైత్ర పాపని పడుకోమంటే నేను పడుకోండి డాడీ అనింది. తర్వాత అయితే పడుకునింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.